దేవుడు తన తీర్పును ఇచ్చేశాడు. ఏప్రిల్ 23, 24, 25 తేదీల్లో వృషభ రాశి వారి జీవితంలో ఒక స్త్రీ ప్రవేశం జరగబోతుంది. ఎటువంటి పరిస్థితుల్లోని ఆ స్త్రీని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి. మీకు కలలో కూడా ఊహించలేనటువంటి అద్భుత సుఫలితాలు అనేవి ఇప్పుడు మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు మార్పులు అనేవి అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. మీకు ఇప్పుడు 3 పువ్వులు 6 కాయలుగా మారబోతుందనే చెప్పాలి. అసలు ఈ వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం గురూజీ లక్ష్మణ్ సిద్ధాంత్ గారు. ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును. మీ పేరు బలము, మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును. మీ కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగము, మనశ్శాంతి, ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా ఆ సమస్యలకు నివారణ చేయబడును. కుటుంబ సమస్యలు, భార్యాభర్త కలహాలు, ప్రేమ సమస్యలు, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రములు ఇవ్వబడును. గురూజీ ఫోన్ నంబర్ 9398696950. అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోని అయితే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా. వృషభ రాశి వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది. ఈ వృషభ రాశి వారు ఏ జన్మ పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికి ఇంతటి అదృష్టం వచ్చిందనే చెప్పవచ్చు. ఇక ముందుగా ఈ వృషభ రాశి వారి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అని చెప్పాలి. అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి, అక్కడే చదువుకోవాలి, అక్కడే సెటిల్ కావాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అని చెప్పవాలి. అంటే ముఖ్యంగా గతంలో మీ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేకపోయేసరికి మీరు విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకు అయితే వెళ్ళగలుగుతారు. అక్కడే మంచిగా సెటిల్ కూడా కాబోతూ ఉన్నారు. మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ వృషభ రాశి జాతకులు ఏ జన్మ పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికి ఇంతటి అదృష్టం వచ్చిందని చెప్పాలి. వీరి తెలివితేటలతోనే వీరు ఇప్పటి వరకు కూడా అదృష్టాన్ని పొందారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహము లేదు. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుంది. కాబట్టి దీన్నైతే మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి. ఏదైతే కోరుకున్నారో అది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుంది. అలానే ఇక ఈ వృషభ రాశి వారి కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది. కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది. కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు. గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుందని చెప్పాలి. మీరు కెరీర్ గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుంది. దీన్నైతే మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకుంటూ ఒక మంచి స్థాయికి వెళ్ళగలిగితే మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. అలానే ఇక ఈ వృషభ రాశి వారి వివాహాల విషయం అంటే ఎవరైతే వివాహాలు చేయడం లేదని బాధపడుతూ ఉన్నారో వారు ఇకపై బాధపడకండి. మీకు ఇప్పుడు ఆల్మోస్ట్ మీకు మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. అలానే ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు. మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమానికి యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా వివాహం అయితే చేసుకుంటారు. ఇది మీకు సరైన సమయం అనే చెప్పుకోవచ్చు. ప్రేమ విషయంలో ఇది మీకు మంచి సమయం అనే చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. అంతా కూడా మంచే జరుగుతుంది. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుంది కాబట్టి మీకు వచ్చిన దాంట్లో కొంచెం సహాయం చేయడానికి అయితే ప్రయత్నం చేస్తే కొంచెం మీరు ఉన్నత స్థాయికి అయితే వెళ్ళగలుగుతారు. ఈ వృషభ రాశి వారికి ఇప్పుడైతే అన్ని విధాలుగా కూడా అదృష్టమే కలిసి వస్తుంది. అలానే ఇక ఈ వృషభ రాశి వారి ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నట్లయితే ఆరోగ్యం అనేది కూడా వీరికి చాలా బాగుంటుంది. వీరి గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా
పూర్తిగా తొలగిపోతాయి. ఆరోగ్యం గురించి మీరేమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు. మీకు ఈ వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకుంటూ మాకు మంచి స్థాయికి వెళ్ళగలిగితే మిగతాదంతా కూడా బాగుంటుంది. ఈ వృషభ రాశికి చెందినవారు కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి 1, 2, 3, 4 పాదములు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. వృషభం ఈ రాశికి చిహ్నముగా శాస్త్రములందు చెప్పబడి ఉన్నది. వృషభం అనగా ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి చక్రంలో రెండవది. స్థిరత్వం ఉండుట, ఆనందంగా ఉండుట, వాత్సల్యం కలిగి ఉండుట, దృఢత్వం కలిగి ఉండుట, అచంచల విశ్వాసం కలిగి ఉండుట ఈ రాశి వారికి మూల సూత్రములు. ఈ వృషభ రాశి వారు ఆనందంగా జీవిస్తారు. వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించుట అనే అభిరుచి కలిగి ఉంటారు. దాని కొరకు ఎంతో ధనపు వ్యయం కూడా చేస్తారు. మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం. మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు. వీరు ఏ పని యందు అలసట చెందక ఓపికతో కష్టపడి పని చేయి మనస్తత్వం కలవారు. ఇక ధన సంపద విషయంలో వృషభ రాశి వారు అదృష్టవంతులని చెప్పవచ్చు. సాధారణంగా వీరు సహనము ఎప్పటికీ కోల్పోరు. అయితే ఈ రాశివారి కోపం ఎంతో త్వరగా వస్తుంది. మరియు వచ్చిన కోపం తగ్గట్టు చాలా కష్టం. ఈ రాశివారు దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. దానివల్ల మొండితనం పెరిగి నష్టం చేకూరుతుంది. కాబట్టి వీరు మొండి పట్టుదలను విడవాలి. ఈ వృషభ రాశివారు ప్రేమకు లొంగిపోతారు. వీరు ప్రేమలో చిక్కుకున్నచో ఎదుటి వ్యక్తి చేతిలో కీలు బొమ్మగా మారుతారు. ఎంతటి కార్లైనను కూడా సులభంగా చేస్తారు. అయితే పొగడుతూ లొంగరు వీరు. వృషభ రాశివారు తమకు అప్పచెప్పిన పని సవ్యంగా చేయటేగాక ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించి నేర్పితనం కలవారు. ఇక ధన సంపాదన విషయంలో వృషభ రాశివారు అదృష్టవంతులని చెప్పవచ్చు. ఈ రాశివారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించుట, నాణాలు సేకరించు వంటి వాటిపై వీరికి చాలా ఆసక్తి ఉండును. వస్త్రములు, సుగంధ ద్రవ్యములు, సంగీత పరికరాల వ్యాపారాలందు ఈ రాశివారు బాగా రాణిస్తారు. వృషభ రాశివారికి చక్కటి శారీరక నిర్మాణం, మంచి ప్రాణశక్తి ఉండును. మిగిలిన రాశుల కంటే వృషభ రాశివారికి చక్కటి ఆరోగ్యం ఉంటుంది. ఈ రాశివారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించుట, నాణాలు సేకరించు వంటి వాటిపై వీరికి చాలా ఆసక్తి ఉండును. వస్త్రములు, సుగంధ ద్రవ్యములు, సంగీత పరికరాల వ్యాపారాలందు ఈ రాశివారు బాగా రాణిస్తారు. ఈ రాశివారు ఎప్పుడూ కూడా అదృష్టమే చూస్తారని చెప్పవచ్చు. వృషభ రాశివారికి అయితే ఇప్పుడు ప్రతి విషయంలోనే కూడా అదృష్టమే అధికంగా కలిసి వస్తుందని చెప్పాలి. కాబట్టి దీన్నైతే మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి అదృష్టపు రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6, అదృష్ట వారం శుక్రవారం. ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అనగా వీరు అనుకున్నటువంటి జీవితాన్నే వీరు చూస్తారు. అత్యున్నత స్థాయికి మంచి పదవులు పొందే అవకాశం ఉంటుంది. మంచి ధన సంపాదన, స్వగృహం నిర్మించుకోవడం జరుగుతుంది. ఈ రాశివారు చాలా వరకు కూడా ఇతరుల మాటలు లక్ష్య పెట్టరు. వయసులో వీరు శ్రమపడిన కారణంగా కష్టించి పనిచేయడానికి వీరు చాలా ఇబ్బందులు పడతారు. అందరి మాటలు శ్రద్ధగా వింటారు కానీ తాము అనుకున్నదే చేస్తారు. సహచరులు, బంధువులు వీరిని అదుపులో ఉంచలేరు. ఒక్క జ్యేష్ఠ కుమార్తె విషయంలో మాత్రమే మినహాయింపు ఉంటుంది. తాత ముత్తాతల ప్రతిష్ఠ కలవారుగా ఉంటారు. వీరి కుటుంబ ప్రతిష్ఠ ఉంటుంది. వీళ్ళకి వీలు నామాలు లాభిస్తాయి. వృషభ రాశి వారు ఏ విషయంలోనైనా సరే చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు. వీరి వ్యాపార లిస్టుల్లో బంధువుల నుంచి, జీవిత భాగస్వామి నుంచి మంచి సపోర్ట్ లభిస్తుంది. ఓకే అండి, చూశారు కదా వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.